ఫ్రెండ్స్ మేమైతే ముంజిగలు కోసుకుంటాకైతే వచ్చాం. మనోడైతే చెట్టు ఎక్కుతున్నాడు. ఎక్కడ దాకా ఎక్కడ చూడండి ఒకసారి. చూసారు కదా, వీడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. అదిగోండి భలే ఎక్కేస్తున్నాడు. ఏ మరి కత్తెట్టుకు వెళ్తున్నావా? ఓహో అద్దిరా. అయినా ప్రతి గ్యాంగ్లో ఇలా చెట్లు ఎక్కేవాడైతే ఒకడు ఉండాలి. మా గ్యాంగ్లో ఈడు ఉన్నాడు. చూసుకుని ఎక్కడి అంతే కత్తి చూసుకో. ఈ బాగానే ఎక్కేస్తున్నారు రీడు. బాగానే ఎక్కేస్తున్నాడు. నాకు తెలిసి ఎక్కడేమనుకున్నాను. ఆడెక్కితే ఇంకో ఇక్కడ ముగ్గురు చూస్తున్నారు. ఎప్పుడు కింద దిగుతాడు, ఎప్పుడు కాయలు తిందామా అని చెప్పి చూస్తున్నాడు. అంతే అయిపోయింది. నువ్వు ఇప్పుడు దిగితే వీడియో పొరిగిపోతా గురు, జారిపోతుందంట. అది ఏంటంటే చెట్టు చాలా పైకొండంతో పాపం మనోడే దిగిపోతున్నాడు, జారిపోతుందంట. చాలా ట్రై చేసాడు పాపం అక్కడ దాకెళ్ళి. వీడు కర్రలు పెట్టుకొని తిరుగుతా తప్ప ఎక్కడ దానికి మాత్రం దేనికి పెంచారు వీడు. నిచ్చెన వేసుకొస్తాను, అది వేసుకొచ్చేస్తానని చెప్పి అంటాడు వీడు. నిచ్చెన ఎందుకురా, పైకి ఎక్కాలి కానీ. పమ్మడి చూడు ఇప్పుడు పై దాకా ఎక్కాడు, దాదాపు పై దాకా ఎక్కేసాడు. కొంచెం ఎక్కువంటే అయిపోయింది. మరి పాపం జారిపోతుందని చెప్పని దిగిపోయాడు. చాలా చిన్నదండి, అది ఎక్కాలి. బ్లాక్ నల్లకెళ్ళినది ఎక్కాలి. అదే అది చిన్నది కదా కొంచెం, అది పైన దిగిపోయింది పైనుంచి స్లోగా. ఎందుకు చేయి మీదకి వచ్చేస్తాయి. ఇదైతే చాలా పెద్దగా ఉందంతా. ఈ చెట్టు అయితే ఎక్కట్లేదు మేము, చిన్న చెట్టు ఏం చూసుకుంటాం. అదైనా ఈరోజు ఖచ్చితంగా ఏదోటి ఎక్కాలి కన్ఫామ్గా. ముంజిగలు తినాలి ఈరోజు. ఎరా ఏమంటావా? ముంజిగలు దొరకాల్సిందే, ఇంటికి వెళ్ళాల్సిందే. అద్దిరా కొట్టేసి అయితే కొడుతున్నాడు. ఇంకొండే పాపం దిగిపోయాడు మనోడు. ఇప్పుడైతే ఖచ్చితంగా వేరే చెట్టు అయితే ఎక్కాలి. ఇలా పని అవదని చెప్పి మనోడైతే నిచ్చినైతే అమ్మన్నాం. పెద్ద నిచ్చిన అయితే ఉంది, చెట్టుకి సగం అదే చిన్నది ఉందంట. చెట్టుకి సగం అయితే వచ్చేద్ది. అక్కడి నుంచి ఎక్కితే ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పి నిచ్చినతో ప్లాన్ అయితే వేస్తున్నాం. మరి అక్కడ లేవు కదా అని చెప్పి మేమైతే వేరే చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడైనా చూడాలి ఇప్పుడు ఉన్నాయి లేవు అని చెప్పి. అయినా ఈ కాలంలో ఇప్పుడు ముంజిగలు తినకపోతే కనుక ఇంకెప్పుడు తినలేం మనం. తింటే చేసినా ఏం చేసినా ఇప్పుడే చేయాలి, ఈ మంత్లోనే చేయాలి. ఎందుకంటే తర్వాత అన్ సీజన్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనకు ముంజిగలు అనేది దొరకవు. బాగానే ఉంది కదా ఇరు. పవన్ నిచ్చినట్టుకు వస్తున్నారా? మనం ఇప్పుడు ఖచ్చితంగా ముంజికెళ్ళి ఎలాగైనా కొయ్యాలి, నేను మీకు చూపించాలి. అది నా టార్గెట్. గేరు చిరాకు వచ్చేస్తుంది, గాలికి ఎగిరిపోతుంది మొత్తం. ఇంకోండి పాపం చెట్టు ఎక్కివాడైతే ఎదరెళ్తున్నాడు. నిచ్చెన వెళ్తున్నారు పాపం. ఇంకోండి నిచ్చినట్టుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఫుల్గా ఎక్కలేకపోతున్నారు కాబట్టి సగం వరకైనా నిచ్చెన మీద ఎక్కి అక్కడి నుంచి అయితే ఎక్కితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ప్లాన్ వేసాం. ఇంకో మన వాళ్ళు అయితే ఈ చెట్టు అయితే సెలెక్ట్ చేసుకున్నారు. కొంచెం చిన్నగా ఉంది కదండి జాత్రి. ఈ వతలకి రీ అద్దిరా. సగం అయిపోయింది కదరా.
అవదు సగం సగం అయిపోయింది పాపం, ఇంకా కొద్దిగా. మీరు చూసారు కదా, సగం సగం అయితే ఈ నిచ్చిన కాసింది, ఇంకా కొద్దిగా ఎక్కితే కనుక చెట్టు పని అయిపోద్ది. సగం సగం ఎక్కేసాడు పైకి, చూసారు కదా. నిద్రైతే బాగా కాపాడింది మమ్మల్ని ఆపదలో. ఇక్కడ ఏమన్నా ఇచ్చినట్టుకున్నారు వీళ్ళు. సో చూసారు కదా మన వాళ్ళని, ఇలా కొన్నదే పైన ఏమో ఆడున్నాడు. అర్జెంట్గా ఇప్పుడు ఎలాగైనా ముంచుకెళ్ళి తినేయాలి, చాలా ఆకలి మీద ఉన్నాం అందరం కలిసి. అద్దిరా ఎక్కేసాడు పై వరకు. జాతర అక్కడ దాకా వెళ్ళి జారిపోతే కనుక ఇంకా వృధా, చాలా వృధా అయిపోద్ది మన పడిన కష్టం అంతా. వెళ్ళిపోయారు, అక్కడ దాకా వెళ్ళిపోయావు కదరా. సరే లేదంటే ఫస్ట్ ఆకులు నరికేసుకో, నీకు వీలుగా ఉంటుంది. అంతే నిచ్చినట్టుకోండి. వీడైతే ఇంకో పెద్దగా తీసుకురావడానికి వెళ్తున్నాడు పరిగెట్టుకుంటా. ఆఖరి పెద్ద చేస్తున్నాడు లేంటే, నువ్వు ఆ ఆకులు నరికేసుకొని నీకు వీలు ఉంటుంది అలాగా. అక్కడ దాకా ఎక్కుతున్నా కానీ అక్కడైతే జారిపోతుంది. లాస్ట్ వరకు వెళ్తున్నాడు. ఒక్క గెలైనా తినాలనిపిస్తుంది, మరి ఏం చేద్దాం చూడండి. అసలు వీడు అసలు కోస్తాడా లేదా, అదే ట్విస్ట్. మీరు ఎప్పుడైనా ముంజుగలు తిన్నారో లేదో చెప్పండి, అసలు ఈ సీజన్లో తిన్నారో లేదో. మేమైతే అసలు తినలేదు, ఇప్పుడు కోస్తే కనుక తినాలి. అదే మా ప్లాన్ కూడా, అందరిని అడిగాం కోసుకోమని కూడా చెప్పారు. కానీ అక్కడ దాకా వెళ్తున్నాం కానీ అక్కడే దెబ్బడిపోతుంది. ఈసారి ఎలా అయినా కోసేయాలి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రో. మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో అయితే ఉన్నారు. ముందుగా తీసిన తర్వాత కూడా మంచిగా చూపిస్తాను మీకు, అంతా చూడండి వీడియో అయితే ఫుల్గా. ఒకసారి మా చుట్టూ ఉన్న క్లైమేట్ అయితే చూడండి, చాలా బాగుంది. మొత్తం చుట్టూ కొబ్బరి తోటలు, మామిడి తోటలు. పాపం నిచ్చినట్టు పట్టుకొని దావతేస్తున్నట్టు ఉంది, వాటర్ తాగుతున్నాడు. కత్తులు తెస్తున్నారు, అన్నీ తెస్తున్నారు, కానీ అసలు ముంజిగలు మాత్రం కోస్తామా లేదన్నదే ట్విస్ట్. వీడేమో అక్కడ దాకా వెళ్తున్నాడు కానీ అక్కడ జారిపోతుందని చెప్పి కింద జారిపోతున్నాడు. ఏం విజయ్ బ్రో, తీసుకుంటే మీరు కూడా చెట్టు ఎక్కి ట్రై చేయండి. మేమెంత ఎక్కుతామో మీరంత ఎక్కుతారో తెలిసిపోతారు. కత్తి అట్టుకొచ్చాడు. ఏ ముందు పట్టుకో, పిల్లలు పట్టుకోది. పట్టుకోరా, ఇంకో కత్తిస్తున్నాడు వాడికి. ఏం కాదు ఏం కాదు. ఏ పట్టుకుంటారు, వదలకండి. పాటలు పాడుతున్నారు వీళ్ళు ఎదవలో, పైన పమాడి అంత కష్టపడితే. వీడికి ఇలా తెలియ ఎవరం కాదని చెప్పి ఇంకా డేటర్ ఆకులు నరిగేయడం మొదలెట్టాడు. ఆకు నరిగేస్తే కనుక ఈజీగా ఎక్కేచ్చు కదా అని. దిగినప్పుడు నిచ్చిన కొత్త ఈజీ అనిపిస్తుంది. చాలా కష్టపడుతున్నాం ముంజిగల కోసం మేము. వీడేమో ఆడుకుంటున్నాడు బాటిల్తో. ఎరా చూద్దాం అసలు తినే యోగ్యత మాకు ఉందో లేదో. బ్రో కష్టపడుతున్నాడు బ్రో, కొంచెం వ్యూవర్స్కి హాయ్ చెప్పు బ్రో పైనుంచి. మనోళ్ళు పాప మనోడైతే పైన చచ్చిపోయేలా ఉన్నాడంట. అన్న తమ్ముళ్ళేమో ఇక్కడ ముందు నిచ్చిన పట్టుకొని చూస్తున్నారు, ఎప్పుడు కోస్తాడా ఎప్పుడు తిందామని చెప్పి. ఎరా
వీడేమో నిత్యం పైన ఉన్నాడు. ఏమంటే సరిగా వెళ్తారా మీరు? చూస్తున్నాడు. ఏదైతే ఒకేసారి ఎక్కారా ఇంకా పడితే తూట్లాడిపో. కింద అంతా గోస్తున్నాడు. ఇది పడితే కనుక ఇంక డైరెక్టర్ ఇందులోనే పడిపోతాడు పాపం. ఏది కొట్టేస్తామే ఏ తాడు 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 దాడికి ఎవడికి రా తెలుసు. వాడికి ఈత కూడా రాదు. ఇదేమో గోస్తున్నాడు. అది సరిపోయింది సంబరం. కింద దెబ్బేవారా తాడు పైకి ఇస్తే ఆడేమో కింద వెళ్ళేసే ఒకటి నుచ్చినట్టుకో. నుచ్చినట్టుకో వెళ్ళి నువ్వు. తాడు ఇస్తే తోడేమో అలా గోసనందులోకి అయితే వెళ్ళిపోయింది. అలా చుట్టి కట్ట చీరలోకి ఏయ్ సూపర్ రా. మీ ఇద్దరు వేసుకున్న అడుగు మాత్రం వేయద్దు అంతకే. ఎలాగిరా ఇలా పట్టుకున్నాడు. ఈసారి ఫైనల్గా ఎక్కేయాలి మరి. బ్రో ఏంటి బ్రో ఎలా ఉంది నీకు ఇక్కడ వాతావరణం? మర్చిపోయింది రోజు కోన్ కొట్టించుకు రావాలి. ఎక్క ఎక్క ఎక్కేసాడు ఫైనల్గా. మా ఊరి కోసం లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి. మీకు ఆడ కనబడుతున్నాడు కదా ఇంకోండి బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాడు. సో మీకేం కనబడకపోతే కనుక క్షమించండి. వాడు బ్లాక్ టీ షర్ట్ వేసుకోవడం వలన కెమెరాలో కనబడట్లేదు. ఇంకా కాయలు కూడా కనబడవు నాకు తెలిసి. ఎక్కేసావు కదా నువ్వు. జాత అది పట్టుకుని ఉండు. స్లోగా ఒక కొంపైకి ఎక్కితే సరిపోద్ది. ఒక్క గెలగొట్టు చాలు కుదిరితే. అద్దిరా అంతే. అలాగే ఈ సైడ్ కొట్టు. మా తోడ పోతపోయిన తోడు ఇంకో కింద ఇచ్చినంది కదా. నీకు పైన గుర్తు దగ్గర వెళ్తే కొడతా నీకు ఈలుకుంటుందిరా. జాతి చూసుకో. కింద దిగి మళ్ళీ ఎక్కుతావా? ఒక గెల అయితే కొట్టాడు. మరి ఎలా చూపిరా గెల ఇలా తీసుకురా. నిన్నే ఒక చిన్న గెల కొట్టాడు. కొట్టగానే మా జారిపోయి మళ్ళీ పైకి కింద దిగిపోయాడు. ఎందుకంటే కింద దిగిపోయాడు. దీన్ని చూద్దాం లోన్ ఎలా ఉంది ఏంటని. ఇలా చూపి. సో ముందుకైతే వచ్చింది కదా. దీనికి వద్దాం ఎలా ఉంది ఏంటని. చాలా లేతగా కాకపోతే బాగా చిన్నగా ఉండడంతో చూసారు కదా. చాలా లేతగా ఇది కాకపోతే బాగా చిన్నగా అయితే ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో చిన్న గెలతో పని అవుదని చెప్పి మాట్లాడు ఇంకా పెద్ద గెలే ఫిక్స్ అయిపోయాడు. సార్ పెద్ద గెల కొట్టేస్తాడు ఇంకా విజయ్ గారు. విజయ్
వీడికి మళ్ళీ సర్వెంట్లు ఏకంగా చూసారా, 2-3 సర్వెంట్లు అయితే ఉన్నారు. ఆడేమో పైకెక్కి ఎలాగైనా సరే పెద్దగా గెల తీసుకురావాలి, పెద్ద తినేయాలి అంతే. ఈ ఆనందాలు ఇవన్నీ అయితే మన పల్లెటూళ్ళలోనే ఉంటాయి. సిటీల్లోనూ ఇళ్ళు అట్లు అయితే అసలు ఉండవు. అందుకే పల్లెటూళ్ళలోనే పుట్టాలంటారు. వీడైతే ఒక కాయ అయితే కోసాడు చూడండి. అది దీన్ని అయితే ముందు కొల్లి కింద ఇస్తాం, కొల్లుల కింద పెడదీస్తాం చూడండి. తాగు. పొయ్యి సో చాలా అంటే చాలా కష్టపడుతున్నాను మన వాళ్ళు ముందుకెళ్ళి కొద్దాం అని చెప్పి. నేను కష్టపడుతున్నాను, వీడియో తీస్తా కష్టపడుతున్నాను. కాకపోతే సో అది వీడు కోసం లేదు పాపం. అయితే చాలా టెన్షన్ కూడా పడిపోతున్నాడు, ఎక్క పడిపోతాడు ఏంటని చెప్పి. ఎందుకంటే కింద అంతా గోసన అనేది, కింద పడితే కనుక మొత్తం అది నీళ్ళు కొన్ని ఉన్నా కూడా అదైతే దిగిపోద్ది కాల్ అయితే. ఎందుకంటే గోసన అది కదా, ఊబ అంటారు. అది ఏంటంటే కాల్ ఇక్కడ దాకా దిగిపోవచ్చి మొత్తం పైకి రాడాడు. లాగినా కూడా మళ్ళీ ఎక్కుతున్నాడు, ఏదో భయంతోనే ఎక్కుతున్నాడు కొయ్యాలన్న పేరుకి. ముంచుకెళ్ళి కొట్టుకుని అయితే తాగేస్తున్నారు. ఆడు అక్కడ ఏం కోస్తా ఉంటే నిచ్చిన వదిలేసి మరి ఇలా తాగుతున్నా చూడు, అలా ఉంది మరి ఇక్కడ. ఒకడు పక్క నుంచి ఆడేమో నిచ్చిన ఎక్కి అలా చేస్తూ ఉంటే ఇలా ఏమో ఇక్కడ వదిలేసి అలా ఉంది. ఎరా ఏంటి ఎలా ఉంది కాయ? కాయ బాగున్నాయి కానీ కొల్లు అయితే గుంజులు అయితే చిన్నయ్యా. గుంజులు అయితే చిన్నవి అంట. ఇటుకి మనకైతే పెద్ద పెద్ద గుంజులు కావాలి కదా మరి, అందుకే పెద్ద. ఎరా ఏంటి మళ్ళీ ఏమైంది? గింజలు కావాలి. ఎరా మళ్ళీ ఏమైందిరా? ఆఖరికి నన్ను అయితే ఎక్కిచ్చారు వీళ్ళ చెట్టు చూడండి. నేను ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది, ఏం చేస్తాం. తోలు తీరిపోతుంది. ఇంకా నేను కోసిన కాయలు చూపిస్తాను. చూసే కదా, నేను పైనుంచి కాయలకు వస్తే వీళ్ళు కింద తింటూ ఉంటున్నారు. మానవత్వం లేదు వీళ్ళకి. మొత్తం కాయలన్నీ కోసిన తర్వాత ఫుల్గా వీడియో చూపిస్తాను చూడండి. మైక్ కూడా లేదు ఇప్పుడు, వాయిస్ సరిగ్గా రాదు, ఏమనుకోకండి. మళ్ళీ ఇంకా కొంచెం పని ఉంది. బాయ్ ఫ్రెండ్స్. మొత్తం కాయలు అయితే చాలా మట్టు కోసాను. సో చూపిస్తున్నాను చూడండి ఎన్ని కోసాను. తినేస్తున్నాడు మనం కొట్టిన కాయ. ఇంకా ఉంది అదర చెట్లు, అవి కూడా ఈరోజు ముంచుకెళ్ళి మీద ఎర్త్ వచ్చేసేలాగా తినేయాలి. ఎన్ని తినాలంటే అన్ని. సో ఇంకో తింటున్నారు, మనం కోసం వాళ్ళు తింటున్నారు. పంప తినండి, ఎంతైనా మనోళ్ళే కదా. కష్టం మంది, ఫలితం వాళ్ళది. సబ్స్క్రైబర్స్ కోసం ఆ మాత్రం చేయకపోతే ఇంకెందుకు బ్రో. సో అందుకని చెప్పి గెల్లైతే కోసాను, వాళ్ళకి ఇచ్చేసాను. అంగని తింటున్నారు, కొట్టేసుకుంటున్నారు రకంగా. సో మనం కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటని. చాలా బాగుంది కాయ మాత్రం. అసలు లేత కాయ ముదిరిపోయిందేమో అనుకున్నాను. సో తిన్నాం అయింది. విజయ్ గారిని చూపిస్తున్నాం. వాడైతే కళ్ళు అయితే లోన్ నుంచి కళ్ళు సపరేట్ చేస్తున్నాడు. సో అవి ఎలా సపరేట్ చేస్తున్నాం మనకైతే తెలీదు. వీడు బాగా తెలిసిన వాళ్ళ ఉన్నాడు, చూపిస్తాను. వాళ్ళే తీసాడు 2. దూరంగా ఉండి కత్తి. మన బ్రో అయితే బాగా చేస్తుంటాం. ఇంకొండి కొన్ని అంటుంది కదా. చేయి చూసుకో. సో బాగానే తీస్తున్నాడు వీడు. అదిగోండి అది ఎవరు పడితే వాళ్ళు తీరు. కొంచెం తెలిసిన వాళ్ళు అయితే బాగా తీస్తారు. వీడు బాగానే తీసాడు. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా మీ దగ్గరలో ఎక్కడైనా ఉంటే కనుక ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చావు కొడుతుంది.
హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఈ తినడం వల్ల. సో కత్తులు అయితే అట్టుకెళ్ళిపోతున్నాం. మొత్తం కాయలన్నీ కోవేసుకున్నాం కాబట్టి తినేయడం అయిపోయింది, కోయడం అయిపోయింది. ఫైనల్గా తిందాం అనుకున్నాం, తినేసాం. అంతే. మనం ఏమన్నా తినాలి చెయ్యాలనుకుంటే కనుక చేసేయాలి, పెండింగ్ పెట్టకూడదు. ఇంకోండి. సో వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. సో ఒక లైక్ అయితే వేసుకోండి, నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి బ్రో. మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో అయితే ఉంది. ఇంకా మంచి ఇంట్రెస్ట్ టాపిక్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాం. అంతవరకు సెలవు.